మహారాష్ట్రలో ఒక డాక్టర్ గారి ఆత్మహత్య, అది కూడా తన చేతి మీదన రాసుకున్నటువంటి సూసైడ్ నోట్ ఆధారంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎస్పెషల్లీ ముఖ్యమంత్రికే పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఎందుకంటే హోంశాఖ చూసేది కూడా ఆయనే, తన దగ్గరే పెట్టుకున్నాడు దేవేంద్ర ఫడ్నవీస్. బట్ ఈ ఒక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశంలో ప్రధానంగా ఆమె ఇంతకుముందే ఉన్నతాధికారులకు కంప్లైంట్ కూడా చేసింది. జూన్ 19న ఫల్తాన్ డిఎస్పీకి ఒక లేఖ రాసింది. ఆమె కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ లార్డ్ పుత్రే తనను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని, అట్లాగే తనని బాగా ఒక ఎస్ఐ తనని అత్యాచారం చేశారని, అనేక సార్లు అత్యాచారం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. గతంలో జూన్ 19న ఫల్తాన్ డిఎస్పీకి లేఖ రాసినా పట్టించుకోకపోవడం, గోపాల్ లాడ్ పుత్రే అనేటటువంటి ఎస్ఐ కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నానని, పలు దఫాలు అత్యాచారం చేశాడు అన్నటువంటి విషయాన్ని 2 ఏళ్ల నుండి చెప్తున్నా పట్టించుకోవట్లేదు అంటూ ఆమె ఆత్మహత్య నోట్లో పేర్కొనడంతో ఇప్పుడైతే ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ డిఎస్పీ ఏంటి, ఎస్పీకి కూడా ఆమె లేఖ రాసిందట. డిఎస్పీకి ఎస్పీకి 2-3 సార్లు లేఖల్లో కంప్లైంట్ చేసినా ఏం పట్టించుకోలేదు అన్నటువంటి. దీంతో ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడింది.